అందుకే నేను అంత దానిలోనే షేమ్గా ఫీల్ అవుతాం. 20 ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు, 20 కాన్షియస్నెస్ సైజ్ అనమాట ఇది. ఓకే, మనము గిల్టీగా ఫీల్ అయితే 30లో ఉన్నట్టు అనమాట. మనం ఇలా బతుకుతాం కానీ అవి అంత తక్కువ లెవెల్ అయిపోతుంది. మన చైతన్య శక్తి సైజ్ అనేది తగ్గిపోద్ది అనమాట అట్లా. సో ఇంకెవరి గురించి చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఎవరి గురించి బాధపడుతున్నాం అనుకో, ఎంత ఉంది నెంబర్? 75 ఉంది కదా. అట్లా అట్లా తక్కువ ఎనర్జీస్ ఉంటాయి. మనం ఏంటి కనీసము యాంగర్ ఎంత ఉంది? 150 ఉందా? సో న్యూట్రల్గా యాక్సెప్టెన్స్ అనేది 350 ఉంది. కనీసం యాక్సెప్ట్ చేస్తే ఉన్నది ఉన్నట్టుగా జీవితం ఏమైనా ఇబ్బంది కోపం లేకుండా యాక్సెప్ట్ చేస్తే అక్కడి నుంచి గ్రీన్గా చూస్తే హెల్తీ అనమాట. అక్కడి నుంచి హెల్త్ స్టార్ట్ అవుతుంది నాన్న. ఓకే, యాక్సెప్టెన్స్ నుంచి హెల్త్ స్టార్ట్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ కొంచెం రీజన్ అంటే లాజికల్గా ఆలోచించడము, సైంటిఫిక్గా ఆలోచించి బాధపడకుండా ఉండడం ఉంటే అదే ఓకే, దానికి కొంచెం బెటరే. ప్రేమగా ఉంటే 500 ఫ్రీక్వెన్సీని చూసావా? ఎప్పుడు ప్రతి ఒక్కసారి ప్రేమగా మనము మన జీవితం అంతా ప్రేమతో నింపుకుని అంతుంది. జాయ్ అంటే ఇంకా చిరునవ్వుతో ఉండడం అన్నమాట. ఓకే, మరి శాంతి అనేది ఎంత ఉంది? 600 ఉంది కదా. పీస్ఫుల్గా ఉండడం, ఎన్లైటన్మెంట్ అనేది బ్లిస్ఫుల్ అన్నమాట. ఆనందంగా అనిపిస్తుంది లోపల, ఆనందంగా అనిపించి ఎన్లైటన్మెంట్ 700 అక్కడి నుంచి. అకారణ ఆనందం, బయట నుంచి వచ్చే వాటి వల్ల సంతోషం వస్తుంది, మన ఆత్మలోంచి వచ్చేది సచ్చిదానందమైన ఆనందం అనమాట. అది మన ధ్యానం లోపల అప్పుడప్పుడు ఫ్రీక్వెన్సీకి ధ్యానంలోకి వచ్చిన అది నవ్వామంటే చాలా ఫ్రీక్వెన్సీ 700 రీచ్ అయిపోయినట్టే నాన్న. ఓకేనా? సో 1000 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ బ్రహ్మానంద స్థితి. ఎప్పుడు ఈ బ్రహ్మానంద స్థితి ఎలా వస్తుంది? అందులో ఉన్న పరమాత్మ తత్వాన్ని అంత దివ్యత్వాన్ని గమనిస్తూ ఎప్పుడు దీనిపైనే 1000 పెట్టుకోవాలి. మన ఫోకస్ అంతా ఎప్పుడు ధ్యాస అంతా ఎట్లా 1000 పైన ఉండాలి. మిగతా దానిపైన ఏమున్నా ఓకే, కొంతసేపు వెళ్తే కొంచెం తగ్గినా మళ్ళీ వెంటనే 1000కి వచ్చా, అప్పుడు తగ్గిన ఎఫెక్ట్ పడదు మన పైన. ఒకసారి భయపడ్డాము, భయం అనేది ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది ఇక్కడ? 100 కాన్షియస్నెస్ 100 కుదించబడుతుంది ఒకటేసారి నొక్కబడుతుంది అనమాట. కానీ అది ఎక్కువసేపు ఉంటే అది ఫిక్స్ అయిపోద్ది అక్కడ. నేను కొంచెంసేపు భయపడిన, ఒకసారి సినిమా థియేటర్లో సడన్గా చప్పని ఒక సౌండ్ వచ్చింది. కానీ ఏమైంది అప్పుడు మనము అది విన్న వెంటనే ఏం చేస్తాము అంటే మనకు వెంటనే కాన్షియస్నెస్ సైజ్ చిన్నది అయిపోద్ది అన్నమాట. కొంచెం చిక్కిపోద్ది ఇక, అంటే ఒత్తపడుతుంది, అన్ని వైపు నుంచి ఒత్తపడుతుంది అనమాట. ప్రెస్ చేసినట్టుగా చైతన్య శక్తి ఆరో సైజ్ కూడా తగ్గిపోయిన తర్వాత కాబట్టి మనకు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాం కాబట్టి తగ్గినా కానీ మళ్ళీ వెంటనే హహాహా నవ్వడం, ఓ ఇదేంటి మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చారని సంతోషం ఇచ్చి మనం ఆల్రెడీ ఒక ఎంత ఉన్నామో దానికని ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది. మన సంతోషంగా వచ్చింది కాబట్టి, యాడ్ అయింది కాబట్టి అట్లా. అందుకే దాన్ని థ్రిల్లర్ మూవీస్ అంటారు అనమాట. అంటే థ్రిల్లర్ కానీ ఈ హారర్ మూవీస్లో ఏంటంటే, హారర్ మూవీస్లో ఎనర్జీ తీసేవి ఉంటాయి, ఎనర్జీ పెంచేవి ఉంటాయి అనమాట. అవన్నీ ఉంటాయి, బట్ అది కొంచెం అంటే ఎనర్జీ పెంచేవైతే హారర్ కామెడీ ఉన్నాయి కదా, అవి ఎనర్జీ పెంచేవిగా అనిపిస్తుంటాయి. భలే హ్యాపీ హారర్ ఉంటుంది, భలే కామెడీగా ఉంటుంది కదా. అందుకే హారర్ కామెడీ మూవీస్ బాగా హిట్ అవుతాయి, ఆరా పెరుగుతుంది అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనము ఫోకస్ ఏం చేయాలి? 1000 ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ మీద, బ్రహ్మానంద స్థితి పైన, అందరిలో ఉన్న భగవంతుని చూడడం పైన ఫోకస్ పెట్టాలి. దానిపైన పెట్టినప్పుడు ఏంటి, అప్పుడప్పుడు చిన్నదైనా ఎనర్జీ తక్కువైనా వెంటనే ఏంటంటే మళ్ళీ రిస్టోర్ అయిపోయి మన ఒరిజినల్ ఎనర్జీ కనెక్ట్ అయిపోతాం.